హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. దసరా సంబరాన్ని రెట్టింపు చేశారు మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చి సినిమాపై ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. పండుగ రోజు బాస్ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది. మెగా అభిమానుల్లో దసరా పండుగ జోష్ ని డబుల్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. ఉదిత్ నారాయణ్ వోకల్స్ తో వచ్చిన మీసాల పిల్ల సాంగ్ ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ ని మ్యాచ్ చేసేలా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బీట్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. సినిమాలో మోస్ట్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తోన్న బాస్ లుక్స్ కి ఫిదా అవుతున్నారంతా. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మొత్తం 4 పాటలు మాత్రమే ఉంటాయని కన్ఫర్మేషన్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫస్ట్ సింగిల్ గా వచ్చిన మీసాల పిల్ల సాంగ్ ని కంప్లీట్ గా చిరంజీవి మెగా గ్రేస్ తో నింపేశారు. సెకండ్ సింగిల్ మెగా క్లాస్ గా ఉంటుందని, అలాగే థర్డ్ సింగిల్ మెగా స్వాగ్ తో ఉంటుందని చెప్తూ ఫోర్త్ సింగిల్ మెగా విక్టరీ మాస్ అంటూ చిరు వెంకటేష్ కాంబినేషన్ లో అదిరిపోయే సాంగ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు అనిల్. మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ ప్రోమో కంటే ముందుగా సినిమాలో నయనతారకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు అనిల్. సినిమాలో నయన్ శశి రేఖగా నటిస్తున్నట్లు క్యారెక్టర్ పేరు రివీల్ చేసి తన రోల్ పై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. 50% పైగా షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 20 నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్లోనే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోన్న విక్టరీ వెంకటేష్ జాయిన్ కానున్నారు. మొత్తంగా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ లో పండుగ జోష్ ని డబుల్ చేశారు అనిల్. నందమూరి అభిమానుల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడింది. దసరా పండుగ జోష్ ని డబుల్ చేస్తూ అఖండ తాండవం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు బాలయ్య. అంతేకాదు, తాండవం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని టెన్షన్ పడుతోన్న చిన్న సినిమాలకి బిగ్ రిలీఫ్ ఇచ్చారు నటసింహం. నందమూరి అభిమానుల్లో దసరా పండుగ జోష్ ని రెట్టింపు చేశారు బాలకృష్ణ. అఖండ తాండవం సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న అఖండ 2 సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు బాలకృష్ణ పవర్ఫుల్ పోస్టర్ పై రిలీజ్ డేట్ మెన్షన్ చేసి సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ అదిరిపోయే అప్డేట్ తో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, బాలయ్య సినిమా ఇయర్ ఎండింగ్ మంత్ లో వస్తూ ఉండడంతో బిగ్ రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు చిన్న సినిమాల హీరోలు. అఖండ తాండవం సినిమా రిలీజ్ డేట్ సస్పెన్స్ కు ఎండ్ కార్డ్ పడడంతో అక్టోబర్, నవంబర్ లో బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న చిన్న హీరోల సినిమాలకు రిలీఫ్ దక్కింది. ఈ లిస్ట్ లో ఈ నెల 16న విడుదలకు రెడీ అవుతోన్న ప్రియదర్శి, నిహారిక హీరో హీరోయిన్స్ గా నటిస్తోన్న మిత్రమండలి సినిమా ఉంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఈ నెల 17న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు పోటీ పడుతున్న 2 క్రేజీ సినిమాలకు కూడా బిగ్ రిలీఫ్ ఇచ్చింది బాలయ్య సినిమా. మైత్రి బ్యానర్ లో బైలింగ్వల్ మూవీగా తెలుగు, తమిళంలో తెరకెక్కుతోన్న ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్, స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ఒకే రోజు విడుదల తేదీ ప్రకటించాయి. ఇందులో తెలుసు కదా ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి సినిమాకి కావలసినంత హైప్ బిల్డ్ చేసుకుంటోంది. ప్రదీప్ రంగనాథ్, సిద్ధు జొన్నలగడ్డ యంగ్ హీరోలతో పాటు అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ పై సాలిడ్ కన్ఫర్మేషన్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కిరణ్ అబ్బవరం. తన సినిమా కే ర్యాంప్ ఈ నెల 18నే బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దీపావళి సెలబ్రేషన్స్ కే ర్యాంప్ తో షురూ చేద్దామంటూ నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఈ నెలలో విడుదలవుతున్న యంగ్ హీరోలకే కాదు, అక్టోబర్ ఎండింగ్ లో జాతరకి సిద్ధమైన రవితేజకి కూడా లైన్ క్లియర్ చేసింది బాలయ్య అఖండ 2. ఈ నెలలోనే కాదు, నవంబర్లో విడుదలవుతున్న సుధీర్ బాబు జటాధర, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలకి బిగ్ రిలీఫ్ ఇచ్చారు బాలకృష్ణ. ఇది ఫైనల్, ఇక మాట తప్పడం, డేట్ మార్చడం ఉండదని, సినిమా విడుదల ఈ నెల 31 అని మాస్ జాతర నుంచి వచ్చిన అప్డేట్ తో రవితేజ సినిమాకి పోటీ లేకపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాస్ మహారాజా అభిమానులు. ఇలా యంగ్ హీరోల సినిమాలతో పాటు రవితేజ, రామ్ పోతినేని లాంటి హీరోలకి బిగ్ రిలీఫ్ ఇచ్చారు బాలకృష్ణ. పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ అయిన సుజిత్ పవర్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారు, దానికి 100 రెట్లు ఎక్కువే చూపించి అందరిని ఫుల్ గా సాటిస్ఫై చేశారు. ప్రెజెంట్ ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ సక్సెస్ జోష్ లో ఉన్న సుజిత్ తన నెక్స్ట్ సినిమాని ఏ హీరోతో ప్లాన్ చేస్తున్నారు? ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ సక్సెస్ జోష్ లో ఉన్న డైరెక్టర్ సుజిత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అయ్యారు. న్యాచురల్ స్టార్ నానితోనే తన నెక్స్ట్ సినిమా ఉంటుందనే రూమర్ ని నిజం చేసింది నిహారిక ఎంటర్టైన్మెంట్.
4 ఏళ్ల తర్వాత న్యాచురల్ స్టార్ నాని తిరిగి తమ ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్తో నాని సుజిత్ సినిమాపై హింట్ ఇచ్చింది. 2021లో విడుదలైన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ బ్యానర్ పైనే తెరకెక్కింది. నాని సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కబోయే బ్లడీ రోమియో సినిమాకి సంబంధించిన పూజా సెరమనీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాని సుజిత్ కాంబినేషన్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అవడంతో ఈ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. బ్లడీ రోమియో టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాని టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు సుజిత్. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ స్టైల్లోనే డార్క్ హ్యూమర్ టచ్ ఉండే యాక్షన్ తో ఉండే సినిమా కోసం ఎడిటింగ్ ప్యాటర్న్ అండ్ మ్యూజిక్ పరంగానూ కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా ఫైనల్ అయిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూరోప్ లో షూట్ చేయనున్నారు సుజిత్. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కే బ్లడీ రోమియో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ప్రజెంట్ నాని, శ్రీకాంత్ వోదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మార్చి 26న ఆడియన్స్ ముందుకు రానుంది. అఫీషియల్ గా పూజా సెరమనీ జరుపుకున్న నాని సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే బ్లడీ రోమియో సినిమా ది ప్యారడైజ్ కంప్లీట్ అయ్యాకే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. దసరా విరోధాన్ని రెట్టింపు చేసిన మేకర్స్, కాంతారా లెజెండ్ అంటోన్న ఎన్టీఆర్, గుడ్ న్యూస్ చెప్పిన మెగా కపుల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ఈ గురువారం విడుదలైన కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా విజయంపై ట్వీట్ చేశారు ఎన్టీఆర్. అద్భుతమైన సినిమా తీసినందుకు రిషబ్ శెట్టి టీం కి అభినందనలు తెలిపారు తారక్. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న పేట్రియాట్ మూవీ టీజర్ విడుదలైంది. మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార కీ రోల్ ప్లే చేస్తోంది. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి అసుర ఆగమనం ప్రీ గ్లిమ్స్ విడుదలైంది. ఈ నెల 15న పూర్తి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెగా కప్పుల్ వరుణ్ తేజ్, లావణ్య తమ బాబుకి వాయువ్ తేజ్ కొణిదెల అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని అభిమానులకు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు వరుణ్ తేజ్. శ్రీ విష్ణు హీరోగా కోనో ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న కామ్రేడ్ కళ్యాణ్ స్పెషల్ గ్లిమ్స్ విడుదలైంది. 1992లో విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిరంజీవ మూవీ టీజర్ రిలీజ్ అయింది. నవంబర్ 7న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రీమియర్ మొదలు కానున్నాయి. సుధీర్ బాబు జటాధర సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. నాని కాసరగడ్డ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ విష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు సామాజ వర్గమన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న రాజుగారి గది 4 శ్రీచక్రం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఓంకార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకి విడుదల కానుంది. డైరెక్టర్ సుందర్ సి నయనతారతో తెరకెక్కిస్తున్న మహాశక్తి సినిమా నుంచి పవర్ఫుల్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా అమ్మోరు తల్లికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.